ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరోసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క పునరుద్ధాన దినమందు తిరిగి మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు నాకు చూపిన కృపను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని తిరిగి మరలా మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆది సంభూతుడు అయిన మా యేసయ్య, మీకు స్తోత్రం నాయన. మరొకసారి మీ కృపాసనకు రావడానికి మీరు చూపిన మీ దయ కొరకాయ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేటి వరకు మాకు అనుగ్రహించిన దీర్ఘాయు కొరకాయ స్తోత్రం, క్షేమము కొరకాయ స్తోత్రం, ఆయుష్ కొరకు స్తోత్రం. ప్రభువా మీకు వందనాలు. మీ వాగ్దానాలు బట్టి నాయన మీకు స్తోత్రం. మీ లేఖనానుసారంగా మేము భూమి మీద జీవించడానికి మీరు చూపుతున్న దయ కొరకాయ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తిరిగి మరలా ప్రభువా నాయన ఇదిగో పునరుద్ధాన దినమందు మీ సందులో చేరి ఆరాధించడానికి, సేవించడానికి, గణపరచడానికి, ప్రభువా కొనియాడటానికి, పూజించడానికి మీరు చూపిన దయ కొరకాయ స్తోత్రాలు. ఈ సమయంలో విత్తుతున్న ప్రతి మాటను మంచి నేలను పడేవి నాయన ఇదిగో ఓ నాయన విత్తనమును పోలి నాయన ఇదిగో నూరంతులుగా ఫలించినట్లు మీ కృప చూపి మీరే మాయం పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్ అండ్ ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సమయంలో గత దినాలుగా మరి కొన్ని ప్రాముఖ్యమైన మాటలని నేను మీకు పరిచయం చేస్తూ వచ్చినాను. ఆత్మ సంబంధమైన మందిరంలో సజీవమైన రాళ్ళ చేత మాత్రమే ఈ మందిరం కట్టబడాలి అనే సత్యాన్ని పేతురు తన యొక్క పత్రికలో రాస్తున్నట్లుగా మనం చూడగలం. కనుక ఈ ఆత్మ సంబంధమైన ఈ మందిరానికి కావలసినవి ఏమిటంటే సజీవమైన రాళ్ళు అనే సత్యాన్ని జ్ఞాపకం చేశాను. ఈ రోజున ప్రియులార గత దినాల్లో మరి 4 ప్రాముఖ్యమైన అనుభవాలని పరిచయం చేశాను. అనగా మొదటిది కదిలి వచ్చే అనుభవం, రెండవది కడగబడిన అనుభవం, మూడవది సున్నము పూయబడిన అనుభవం, 4వది లేఖనము వ్రాయబడిన అనుభవం. కనుకనే ప్రియులారా, అనగా నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగా ఉన్నదని సత్యాన్ని భక్తుడైన దావీదు 119, 105 వచనములో వ్రాస్తూ ఉంటాడు. ప్రియులారా, ఈ రోజున ఆ వాక్యమే మళ్ళని అనగా బ్రతికిస్తూ ఉంది. కాబట్టి ప్రతి వారు కూడా లేఖనానుసారంగా మనము జీవించాలి, లేఖనానుసారంగా బ్రతకాలి, లేఖనానుసారంగా ఆత్మీయ జీవితములో మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ వాక్యము తిరిగి మరల మనల్ని ఏం చేస్తుంది? క్రీస్తు యొక్క సారూప్యములోనికి అది మనలను మార్చగలదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చిన ఈరోజు సజీవమైన రాయికి మరొక అనుభవం అదేమిటో మీకు పరిచయం చేస్తాను. చూడండి, పరిశుద్ధ వేద గ్రంథాన్ని తెరిచి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనం నుంచి చదువుతాను. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతన్ని కట్టి యుద్ధ కవచమును తొడిగించాను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేదని చూచుకున్న తరువాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని ఆ సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నటి రాళ్లను, జాగ్రత్తగా ఈ మాటని అండర్లైన్ చేసుకోవాలి, ఏటి లోయలో నుండి 5 నున్నటి రాళ్లను ఏరుకొని తన ఎద్దునున్న చిక్కములో నుంచుకొని వడిచాల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరునకు పోయిన డాలు మోయివాడు తనకు ముందుగా నడువుగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ పార చూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రూపసిన అయినట్టు చూచి అతనిని తృణీకరించెను. జాగ్రత్తగా వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే 40వ వచనములో ప్రియులారా, ఏటి లోయలో నుండి 5 నున్నటి రాళ్లను ఏరుకొని, నున్నటి రాయి సజీవమైన రాయికి 5వ అనుభవం ఏమిటంటే నున్నగా మార్చబడిన అనుభవం. నున్నగా మార్చబడిన అనుభవములో అనగా మనము సాగి వెళ్ళాలి. ఎలాగా ఈ రాయి నున్నగా మార్చబడుతుంది? ఏటి లోయలో ఒక రాయి నున్నగా మార్చబడవలసిన అనగా ఎలా మార్చబడుతుంది? మార్చబడటానికి గల కారణం మనం చూసినట్లయితే యోబు గ్రంథకర్త ఫిలాసఫర్ అని యోబు అంటాడు, ఏమని?
జలము రాళ్ళని అరగదీయును. అది జాగ్రత్తగా వినాలి. జలము రాళ్ళని అరగదీయును. ఈరోజు ప్రియులారా, ఒక రాయి నున్నగా ఏటిలో మనం అనేక రాళ్ళని చూస్తూ ఉంటాం. అవి నున్నగా మార్చబడుతూ ఉంటాయి. చాలా విచిత్రంగా ఉంటుంది. ఏ శిల్పి కూడా అంత నున్నగా ఆ రాయిని మార్చలేడు. మార్చగలిగింది అంత నున్నటి రాయి. పర్వతాలు చాలా చూస్తే ఆ నున్నగా ఉంటాయి. కారణం ఏమిటి? ఇంత నున్నగా మార్చబట్టని హేతువేమిటి అనిగా లేఖనాల్లో చూస్తే ఆ రాళ్ళట ఏమైంది? జలము ఆ రాళ్ళ మీద అనగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ రాయి ఏం చేయబడుతుంది? అరగదీయబడుతుంది. ఈరోజు ఇదే చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఈరోజు జలము అనగా దేవుని వాక్యం. జలం అనగేమిటి? దేవుని వాక్యం. ఈరోజు ఆ జలము ఎద్దుకే అనగా మిట్ట మధ్యాహ్నపు వేళలో ఆ సమరయ స్త్రీ వచ్చింది. యేసయ్య అంటున్నాడు ఏమని? ఆమె చెప్తుంది, బావి చాలా లోతైంది. లోతైనదే. ఈరోజు ప్రియులారా, నీవు ఈ బావిలో నీళ్లు తాగితే నీవు మరలా దప్పికుంటావు. కానీ నేనిచ్చు నీళ్లు నీవు త్రాగినట్లయితే ఎన్నటికి నీకు దప్పిక కలగదు. ఆయనిచ్చే నీళ్లు కనుక ప్రియులారా, ఈరోజు ఆ జలము చేత ఏం చేయబడుతుంది? ఎంత గరుకు రాయి అయినా అదేం చేయబడిందట? నున్నగా మార్చబడుతుంది. ఈరోజు వాక్యము ఏం చేస్తుంది? నిన్ను నున్నగా మారుస్తుంది. అనగా విరిగి నలిగిన మనస్సు కలిగిన వానిగా నిన్ను మారుస్తుంది. 51వ కీర్తనలో అదే దావీదు రాస్తాడు. ఏమని? 51వ కీర్తన చదువుకోండి. ఒక మాటను మీకు పరిచయం చేస్తాను. 51వ కీర్తన 17 వచ్చింది. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన పనులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఈరోజు వాక్యం వింటున్న మీరు జాగ్రత్తగా వినాలి. అనగా నీవు ఆధ్యాత్మికమైన మందిరములో, ఆత్మ సంబంధమైన మందిరములో నీవు కట్టబడాలి అంటే నీవు ఏం చేయబడాలి? నున్నగా మార్చబడిన రాయిగా నీవు మార్చబడాలి. విరిగి నలిగిన మనసు. వాక్యం వింటున్నప్పుడు, వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యానుసారంగా నువ్వు జీవించడానికి అనగా ఈ వాక్యం అనే ఈ జలము ఈ గరుకు రాయిని ఏం చేసేదట? అరగదీయను. నువ్వు ఎలాగ మారుతూ ఉంటావు? ఎలాగ మారాలి? ఈరోజు ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ముఖ్యమును మూలరాయిని సియోనులో స్థాపించబడిన ముఖ్యమైన మూలరాయిగా మార్చబట్టను గల ప్రబలమైన కారణం హేతు ఏమిటి అంటే ఈరోజున ఆయన అనగా ప్రతి పరిస్థితులలో ఆయన నున్నగా మార్చబడ్డాడు. ఆయనని కొడుతూ ఉన్నప్పుడు, ఆయన ముఖం మీద కేకరించి అనగా ఊసినప్పుడు, పిడిగుద్దులు గుద్దినప్పుడు, ఆయన తలపై కిరీటం మళ్ళీ ఆయన తలపై పెట్టి ఆయన అనేక రీతిలుగా దూషించినప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు. ఈరోజు ఇదే విరిగి నలిగిన మనసు, ఇదే విరిగి నలిగిన స్వభావము. ఈరోజు క్రీస్తు యేసు కలిగిన స్వభావమును మనము కూడా కలిగి జీవించాలి. ఇదే విరిగి నలిగిన మనసు. దావీదు అంటున్నాడు ఏమని? విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయమును దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఈరోజు వాక్యం వింటున్న మనం నున్నగా మార్చబడాలి. మనలో ఎక్కడ గర్వమనే గరుగుతనం, అహమనే గరుగుతనం, కోపమనే గరుగుతనం, ద్వేషమనే గరుగుతనం, దేవునికి విరోధమైన ఇవన్నీ కూడా గరుకు అనుకోవాలి.
కనుకనే మనం ఏం చేయబడాలి? ఈ రోజున ఆయన 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 పరిశోధించినప్పుడు నీలో ఎక్కడ కూడా ఆ గరుగుతనం కనపడకూడదు. అలా కనపడినట్లయితే నువ్వు జయాన్ని చూడలేవు, విజయాన్ని అనుభవించలేవు, వాగ్దత్త దేశానికి నువ్వు వెళ్ళలేవు, వాగ్దత్త దేశాన్ని నువ్వు చూడలేవు. ఈరోజు ఆ మనస్సు మనకి కావాలి. వాక్యంలో రాయబడింది, ఆ మనస్సు బైబిల్లో రాస్తాడు. మోషేని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. జాగ్రత్తగా వినాలి. ఈరోజు లక్షల కాల్బాలు నడిపించిన మోసెస్ వాగ్దత్త దేశానికి వెళ్ళలేదు. కారణం ఏమిటంటే చిన్న బరక, చిన్న గరుగుతనం. దేవుడే చెప్పాడు ఏమని? మోషే భూమి మీద ఉన్నవారందరికంటే మిక్కిలి సాత్వికుడు. యేసయ్య మత్తయి రాసిన సువార్తలు అంటున్నాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. కానీ సాత్వికము ఆఖరి వరకు ఉన్నదా అంటే ఆఖరి వరకు లేదు. కాని మాటని మాట్లాడుతూ వచ్చినాడు. విమోచించబడిన వారి విషయంలో దేవుడు ఎంతో శ్రద్ధ కలిగిన వాడై ఆయనే దిగివచ్చి ఆయన ఊపిరి వలన వారికి కావలసిన ఆహారాన్ని ఇచ్చి, ఆయన మేఘాన్ని పంపి రాత్రి అగ్ని స్తంభాన్ని, పగలు మేఘ స్తంభాన్ని వారి కొరకు ఉంచి ఎన్నో కార్యాలు చేసిన దేవుడు ఆ ప్రజల విషయమై ఆయనకున్న శ్రద్ధ ఎంత గొప్పదో వారి విషయంలో నాయకుడైన మోషే ఆ చిన్న మాట అంటేనే నీవు వాగ్దత్త దేశాన్ని చూస్తావే కానీ వాగ్దత్త దేశానికి నువ్వేం చేయలేవు, ప్రవేశించలేవు. నీవు చూస్తావంతే, వాగ్దత్త దేశాన్ని ప్రవేశించలేవు. మోషే సాత్వికము వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయింది. అందుకే యేసయ్య అంటున్నాడు, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28-29 వచనములు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం కలుగజేస్తాను, విశ్రాంతిని కలుగజేయుదును. 11:28-29 మనకి తెలిసిన అనగేది పరిచయమైన వాక్యం. 29వ వచనం, నేను సాత్వికుడు దీన మనస్సు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. నేను సాత్వికుడను. అది ఈరోజు నేను సాత్వికుడను అనగా దీన మనస్సు కలిగిన వాడు, విరిగి నలిగిన మనస్సు కలిగిన వాడను, నున్నటిదాయిగా మార్చబడిన అనుభవం మొదట క్రీస్తులో మనం చూడగలం. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఇలాంటి అనుభవాన్ని అనగా ప్రజలు, దేశము, రాష్ట్రము అనగా సంఘము, సమాజము నేను తొంగి చూసినప్పుడు నీలో విరిగి నలిగిన మనసును కలిగి జీవిస్తున్నావా? ఈరోజు నీలోనే కనపడుతుంది. ఈ మనసు లేదు. ఈరోజు ఆయన అనుభవించిన శ్రమలలో మనం అనేక శ్రమలను మనం చూడగలం. ప్రియులారా, ఆయన అనుభవించిన వాటిలో మనం కొంచెం కూడా అనుభవించలే. చిన్న నిందేస్తేనే శాపం వచ్చిన కొడితేనే ప్రియులారా గమనించారా, నిన్నగా మార్చబడలేని అనుభవాలు, ఎన్ని గరుకు కలిగిన అనుభవాలు ఉన్నాయో. కాని మాటని మాట్లాడిన అనుభవాలు, గర్వించిన అనుభవాలు, ద్వేషించిన అనుభవాలు, విసర్జించిన అనుభవాలు, కృతజ్ఞత లేని అనుభవాలు, ఇవన్నీ గరుకురాళ్ళు, గరుకు కలిగిన అనుభవం. ఎందుకు జీవితంలో జయాన్ని మనం చూడలేకపోతున్నాం? దావీదు జీవితంలో వ్యతిరేకతను ఎదుర్కొంటూ వచ్చినాడు. మీరు జాగ్రత్తగా ధ్యానించినట్లయితే 17వ అధ్యాయంలో దావీదు ప్రియులారా వ్యతిరేకతని కుటుంబ వ్యవస్థలో నుంచి, సొంత అన్నదమ్ముల దగ్గర నుంచే ఆయనకు సొంత వ్యతిరేకతని ఎదుర్కొంటున్నట్లుగా మనం చూడగలం. వ్యతిరేకత సొంత అన్నదమ్ముల దగ్గర నుంచి, రక్త సంబంధుల దగ్గర నుంచి, తోబుట్టు అనేవారి ఎద్దు నుండి వ్యతిరేకత వచ్చినప్పుడు ఏమీ మాట్లాడలే. ఎందుకు రా నీవు ఇక్కడికి వచ్చావు? ఈ చిన్న గొర్రె మందును ఎవరి వశం చేశావు? ఆయన అంటున్నాడు కదా, తన పెద్ద అయిన ఎలియాబు
ఏమని? నీ చెడుతనమును, నీ గర్వమును, నీ హృదయపు చెడుతనము నాకు చిన్నప్పటి నుండే తెలుసు. అలాంటి వాడిని దేవుడు అభిషేకిస్తాడా? ఆలోచించాయి. 16వ అధ్యాయంలో దేవుడే అనగా అభిషేకించాడు. 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈరోజు జై జీవితానికి ముందుగా దేవుడు అలాగే దావీదు జీవితంలో అనగా మొదట వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. రెండవదిగా నిరాశే, బైబిల్ గ్రంథములో నిరాశే. మూడవదిగా తృణీకారం. 17వ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైన అనుభవాలు ఉన్నాయి. ఒకటి వ్యతిరేకత, రెండవది నిరాశ, నాయకుల దగ్గర నుంచి వచ్చే నిరాశ, మూడవది శత్రువు ఎద్దు నుండి వచ్చే తృణీకారం. ఇలాంటి పరిస్థితులలో ఆయన చేతిలో ఉన్నదేమిటి? ఆయన వడిశాలలో ఉన్నదేమిటి? ఏ రాయి అంటే ఏటి లోయలో నుంచి తీయబడిన నున్నటి రాయి. నున్నటి రాయి. ఈరోజు ప్రియులారా, ఆ నున్నటి రాయే ఏం చేసింది? గొలియాతు మీదకి ఆ రాళ్ళను తీసుకొని వడిశాలలో ఒకటి పెట్టాడు, మిగిలిన 4 చిక్కములో ఉంచుకున్నాడు. ప్రియులారా, గమనించారా? అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం. వెళుతున్నాడు. ఈ కర్ర, ఈ రాయి, ఇవన్నీ కూడా ఆ గొలియాతు పైనుండి చూస్తూ ఉన్నాడు. చూస్తూ అంటాడు ఏమని? నేనేమైనా కుక్కనా ఆ కర్రను, రాయిని, కర్రను తీసుకొని నా మీదకి వచ్చున్నావే? నేనేమన్నా కుక్కనా అని అంటున్నాడు. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని 43 వచ్చిన ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నువ్వు నా మీదకి వచ్చున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. కమాన్ కమాన్ దావీదు కమాన్. ఈరోజు నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి, భూమృగాలకి ఇచ్చి వేస్తాను అని దావీదు ఏం చేశాడు? అలాగా ఫిలిష్తీయుడు దావీదు అంటున్నప్పుడు ఏమన్నాడు దావీదు? 45వ వచనంలో, నీవు కత్తియు, ఈటెయు, పల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావే, అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు వాక్యం వింటున్న నీవు బహుశా ఆ రాయి ఆయన నామమై ఉంటుంది. అది నున్నగా మార్చబడిన రాయి. జలము ఆ రాయిని అరగదీసింది. ఆ రాయిని అరగదీసి అది నున్నగా మార్చబడే వరకు కూడా ఆ రాయి మీద ఎన్నోసార్లు అనగా ప్రవాహము ప్రవహించి ఉంటుంది. ఎంత ఉపదేశి విన్నా, ఎన్ని సంవత్సరాలు విశ్వాసివి, ఎన్ని సంవత్సరాలు సేవకుడివి, ఎన్ని సంవత్సరాలు ఈరోజు విశ్వాస జీవితంలో ఎంత వాక్యాన్ని వింటున్నాం. ఎన్నో మర్మగర్భితమైన విషయాలు ప్రియులారా, ప్రవాహములే ఆ వాక్యం మన మీదకి వచ్చి మనలోకి వచ్చింది, మనతో ఉన్నది. అనేక పర్యాలు చెవులు గింగురుమనేటట్లుగా, గుండె జల్లుమనేటట్లుగా, ఆ శరీరము రోమము నిక్కపడిచే అనుభవాలలో దేవుని వాక్యాన్ని నీ యొద్దకు నువ్వు వినే ఉండవచ్చు. అయితే విరిగి నలిగిన మనసు ఉందా నీకు? సాత్వికమైన మనసు ఉన్నదా? వాగ్దత్త దేశానికి వెళ్ళగలిగిన కాలేబు, బైబిల్లో విచిత్రమైన సాక్ష్యం ప్రియులారా. కాలేబు నిండు మనసు అంటాడు, పూర్ణ మనసు అంటాడు. ఆ మాటలన్నీ సంఖ్యాకాండం 14వ అధ్యాయం చూసినట్లయితే అనగా మోషేతో నడిపించబడిన కాలేబు యెహోషువల వాగ్దత్త దేశానికి వెళ్ళగలిగినారు. నమ్మకమైన మనస్సు కలిగిన వాడు, పూర్ణ మనస్సు కలిగిన వాడు, విధేయత కలిగిన మనస్సు కలిగిన వాడు, లోపడే మనస్సు కలిగిన వాడు. ఎక్కడ గరుగుతనములే, ఎక్కడ అపవిత్రతలే, ఎక్కడ అపనమ్మకములే, ఎక్కడ అహములే, ఎక్కడ గర్వములే. కనుకనే వాగ్దత్త దేశానికి దేవుడు కాలేబుని యెహోషువని నడిపించాడు. సంగమా, వాక్యం వింటున్న నీవు, అందుకే ఈ రోజున వాక్యం వింటున్నప్పుడే అలాంటి మనసు నాకు దయచేయి. వ్యతిరేకతను ఎదుర్కొనే మనసు, నిరాశను ఎదుర్కొనే మనసు, తృణీకాలను ఎదుర్కొనే మనసు. అందుకే దేవా, విరిగి నలిగిన ఆ హృదయమును నీవు అలక్ష్యము చేయవు. లోయలోకి వెళ్ళినప్పుడు దావీదుకి బహుశా ఈ మనసే, ఈ విరిగి నలిగిన మనసే దావీదు కలిగి ఉన్నాడు.
శత్రువు ఎదుటికి వెళ్ళినప్పుడు, ఏమయ్యా నువ్వు కత్తిని బల్లెమును ఈటను తీసుకొని నా మీదకి వస్తున్నావే, నేనైతే సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట. ఆ మాట నాకు చాలా ఇష్టమైంది. అక్కడ రాస్తున్నాడు కదా, నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమును యెహోవా నిన్ను నా చేతికి అప్పగించు, నేను నిన్ను చంపిని తల తగవేదు. ఇజ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల కళేబరములను ఆకాశ పక్షులకును మృగములకు ఎత్తును. వాక్యం వింటున్న ప్రియులారా, యుద్ధభూమిలోకి వెళ్ళాడు. యెహోవా పేరట ఆయన యుద్ధభూమిలోకి వెళ్ళాడు. నాట్ నెక్స్ట్ డే, టుడే ఈజ్ మై డే. ఈ దినం యెహోవా నాకు ఇచ్చిన దినం. ఈ దినమును యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. విరిగి నలిగిన మనసు కలిగి నువ్వు జీవించేవా? అలాంటి గర్వం, అలాంటి మనసు కలిగి ఉన్నావా? ఈరోజే గర్వాన్ని, అహాన్ని, అవిధేయతని, ఏది దేవునికి విరోధమైన స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే, నున్నటిరాయిగా నీవు మార్చబడగలిగితే, నీ ద్వారా దేవుడు నీకు ఏమిపోతున్నాడు? నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. నీ ద్వారా నీ కుటుంబానికి, నీ ద్వారా నీ పట్టణానికి, నీ ద్వారా నీ సంఘానికి, నీ ద్వారా నీ వ్యవస్థకి ఆయన జయము ఇవ్వగలిగిన శక్తిమంతుడు ఆయన. ఈ వాక్య అధ్యాయాన్ని ధ్యానం చేసుకోండి. ఈ దినమే 40 దినములుగా పొందని జయాన్ని దావీదు ఆ దినము నిర్ణయిస్తూ ఉన్నాడు. దేవుడు తనకిచ్చిన దినం జాగ్రత్తగా వినాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దినాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడు ఆ దినాన్ని వానికి జయమిస్తాడు. ఆ దినమును మోకరించగలిగితే, ఆ సమయంలో మోకరించగలిగితే, ఆ పరిస్థితులలో నీవు విరిగి నలిగిన మనస్సు కలిగిన వానిగా నీవు జీవించగలిగితే, దానిని బట్టే నిన్ను బట్టి నీ కుటుంబానికి ఆయన జయాన్ని ఇవ్వగలిగిన శక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వాక్యం వింటున్న ప్రియులారా, ఈరోజు అలాంటి మనస్సును కలిగిన వానిగా మారాలి. 17వ అధ్యాయంలో ఏం చేశాడట? అన్ని దినాలు పొందని జయాన్ని దావీదు ద్వారా దేవుడు జరిగించాడు. ఈరోజు ఈ మాసంలో ప్రభు నీకు జయం ఇవ్వబోతున్నాడు. ఈ పునరుద్ధాన దినమున ప్రభు నీకు జయం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. లోకమును జయించిన విజయమే మన విశ్వాసం అంటాడు. ఈరోజు ఎంత విశ్వాసమో, విరిగి నలిగిన మనస్సును కలిగిన వానిగా నీవు మారాలి. అలాంటి మనసును కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించాలి. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు యేసు. ప్రియులారా, మీరు ఏమైనాడు? నేను క్రీస్తు యేసు కలిగిన మనస్సును కలిగి ఉన్నాను. మీరు నట్టి మనస్సును ఆయుధముగా ధరించుడి. పేతురు రాస్తాడు తన పత్రికలో. విరిగి నలిగిన మనసు, అలాంటి మనసు నీకున్నదా? నుండగా మార్చబడిన అనుభవం, ప్రేమ కలిగిన అనుభవం. చాలామంది ఏమా పలాని వాడిని పిలువు, పలాని సహోదరిని పిలుచుకురాపో అనిగానంటే ఏమని దీవె? నేను వెళ్ళనన్నయ్య, నా మనసు ఇరిగిపోయింది, నేను పిలవను. ఏమయ్యా ఆ పాస్టర్ గారిని పిలిచిరాపో అంటే ఏమనన్నా నేను వెళ్ళను, నా మనసు ఏమైపోయింది? ఇరిగిపోయింది. నిజంగా నీ మనసు ఇరిగిందా? ఇరిగిన మనసు అయితే గో హ్యాడ్, నువ్వు వెళ్ళి నిజముగా నీ మనసు ఇరిగితే పిలుచుకొని రావాలి. ప్రేమతో ఇలాంటి ఉన్నత తాత్పర్యాన్ని కలిగి జీవించాలని జ్ఞాపకం చేస్తున్నాను. సజీవమైన రాయికి మరొక అనుభవము, ఉన్నటి అనుభవం, క్రీస్తు యేసు కలిగిన మనసు. లేఖనము నిన్ను విధేయునిగా చేస్తుంది, సంపూర్ణ విధేయునిగా చేస్తుంది. ఇరిగి నలిగిన మనస్సు కలిగిన వానిగా క్రీస్తు సారూప్యములోనికి అది నిన్ను మారుస్తుంది. దేవుడు ఈ రోజున అట్టి మనసు నీకు అనుగ్రహించాలని సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 5వ అనుభవం, 6వ దాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ వేద గ్రంథములో నుంచి ఆదికాండం 28వ అధ్యాయానికి మన బైబిల్ తిప్పుదాం. చూడండి, దయచేసి నాతో కలిసి బైబిల్ తెరచి 28వ అధ్యాయం
ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలు ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొని అప్పుడు అతడు కలగలిను. అందులో ఒక నిచ్చిన తలుపు మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశం అంటుండెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండిరి. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడు నేను యెహోవా, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేది. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకరేణుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించేది. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతాన మూలముగా ఆశీర్వదించబడును. జాగ్రత్తగా వినాలి. 15వ వచనం అయితే, ఇదిగో నేను నీకు తోడై నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడు, ఈ దేశము నిన్ను మరలా రప్పించదు, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను విడుమనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలం అందున్నాడు, అది నాకు తెలియకపోయినని అనుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవినిదే అనుకొని. 18వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా తీసుకుని రాయి తీసి అండర్లైన్ దానిని స్తంభముగా నిలిపి, తలగడగా ఏ రాయినైతే తీసుకున్నాడో దాన్ని ఏం చేశాడట, ఇప్పుడు స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టెను. జాగ్రత్తగా వినాలి. దేవుడే అనేక విధములైన వాగ్దానాల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన చేసిందల్లా ఏంటిది, ఆ ప్రక్కనే ఉన్న ఒక చిన్న రాయిని ఏం చేశాడట, తలగడగా చేసుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు, ఇది మామూలు రాయి కాదు, ఇది కదిలి వచ్చిన రాయి, ఇది కడగబడిన రాయి, సున్నము పూయబడిన రాయి, లేఖనము రాయబడిన రాయి, నున్నగా మార్చబడిన ఈ రాయి. ఈరోజు ఆ రాయిని ఎప్పుడైతే తీసి అనగా తలగడగా చేశాడో, ఏమన్నాడు అక్కడ, తలగడగా చేసి ఆ రాత్రి ప్రియులారా ఏం చేయలేదు, ఏం అడగలేదు. యాకోబు అప్పటికి ఏమీ అడగలేదు, అన్నీ ఆయనే చెప్తున్నాడు. నేను నీకు ఇస్తాను, ఈ స్థలాన్ని ఇస్తాను, ప్రియులారా ఈ భూమి నీకు ఇస్తాను, నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను, నీ తాత దేవుడని, నీ తండ్రి దేవుడిని, ఇలాగా అన్ని విషయాలు ఆయనే చెప్పాడు. ఆయన అడిగింది ఏది, ఏదైనా రాశాడు అక్కడ, రాయలేదు. అన్ని దేవుడే చెప్పాడు. నేను ఇలా చేస్తాను, ఇలా చేస్తాను. ఆయన ఎదురు తెలిసి నిశ్చయముగా దేవుడి స్థలంలో ఉన్నాడు అనుకొని ఏం చేశాడట, తాను తలగడగా చేసుకొని ఆ రాయిని స్తంభముగా నిలిపి ఇప్పుడు దాని మీద నూనె పోసి, ఆమెన్ ఆమెన్, ఏం చేస్తున్నాడండి, నూనె పోయబడిన రాయి. ఈరోజు ఈ 5 అనుభవాలు కలిగిన ఈ రాయిని ఇక్కడ నిలబెడుతున్నాడు, స్తంభముగా నిలబెట్టి ఇప్పుడు దాని మీద ఏం చేస్తున్నాడు, ఆయన నూనె పోస్తున్నాడు. నూనె అనగా అభిషేకించబడినది. 5 అనుభవాల వరకు బాగానే ఉంటారు. ఈ 5 అనుభవాలు నో ప్రాబ్లం, ఇవన్నీ మాలో ఉన్నాయి. కానీ ఈరోజు స్తంభముగా నిలబడిన ఈ రాయి మీద నూనె పోయబడినదా? ఈరోజు జాగ్రత్తగా వినాలి. నీవు అభిషేకించబడిన రాయిగా మారగలిగావా? ఈరోజు నువ్వు అభిషేకించబడాలి. అభిషేకించబడిన రాయిగా నీవు మారాలి. దావీదుని దేవుడు అభిషేకిస్తూ వచ్చినాడు, సౌలును అభిషేకించిన. వింటున్నారా? ఈ రోజున అనేక మంది ఏం చేయాలి, నీవు అభిషేకించబడిన రాయిగా నీవు మార్చబడాలి. యేసు క్రీస్తు బైబిల్లో రోమపత్రికలో పౌలు అంటాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు. అంతే, ఒకే మాటలు కొట్టేసేసాడు. మీరు అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. యోహాను సువార్త 1:12 వచనంలో దేవుని పిల్లలుగా ఉండటానికి దేవుడు వానికి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు, అథారిటీ. ఈ 5 అనుభవాలు ఎలాంటివి అంటే అథారిటీ, నాట్ పవర్. ఎప్పుడైతే నువ్వు అభిషేకించబడతావో
అప్పుడే నీకు ఆ శక్తిని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఆత్మ లేని వాడు నా వాడు కాడు. వాడు ఎంత గొప్ప సేవకుడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే దేవుని వాడు కాడు. అంతే వాక్యం. ఒకవేళ తిరగ రాస్తే రాయి. దేవుని ఆత్మ పొందావా? దేవుని సేవకునిగా, దేవుని విశ్వాసిగా ఈరోజు నువ్వు దేవుని ఆత్మను పొందావా? దేవుని శక్తిని పొందారా? నువ్వు పాటలు పాడవచ్చు, సేవకి కానుకలు ఇవ్వచ్చు, సంఘాన్ని దేవుని సేవకునికి కుడి భుజంగా నీవు ఉండొచ్చు. సేవకుడు కూడా అంటాడు, ఈయన నాకు కుడి భుజం అండి. దేవుని దృష్టిలో వాడి ఆత్మ లేకపోతే ఆడు ఎడమ భుజంగా కూడా చేరాడు. దేవుని ఆత్మ ఈరోజు కేవలం దేవుని ఆత్మ పొందేననే ఒక చిన్న అనుభవం, ఆత్మతో నింపబడిన అనుభవం, పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ చిన్న అనుభవమే ఈరోజు నన్ను, నా తల్లిదండ్రుల్ని దూరం చేసేసేసింది. మా నాన్నగారు 30 సంఘాలు కట్టాడు. గుంటూరు జిల్లాలో 30 సంఘాలు, 30 మందిరాలు, సేవకులు, విస్తారమైన జనం. కానీ నాట్ డివైన్ స్పిరిట్. ఆయన దేవుని ఆత్మ పొందలేదు. నేను నా భార్య దేవుని ఆత్మ పొందాం. దేవుని ఆత్మ ద్వారా మేము ఎప్పుడైతే అభిషేకించబడ్డామనే సంగతి ప్రియులారా ఆయనకి తెలిసిందో, ఆత్మతో ఆరాధన చేస్తున్నామనే సంగతి తెలిసి ఆత్మలో నింపబడి ఆరాధన చేస్తున్నాం. అంతే. ఒక రోజున వచ్చి చిన్న గొడవ పెట్టుకోవటం, నువ్వు నా కొడుకువే కాదు వెళ్ళిపోమన్నాడు. ఈరోజు ఆస్తిపాస్తుల విషయంలో గొడవలు కాదండి, దేవుని ఆత్మ యొక్క అనుభవమే ఏం చేసిందట. నిజమే ప్రియులారా, ఈరోజు ఆయన తరముట్టును బట్టే దేవుడి మహాపట్టణాన్ని తీసుకొచ్చాడు. అనేక వేల ఆత్మలకి ప్రభు మమ్మల్ని తండ్రిగా చేశాడు. అనేక గ్రామాలు కాలినడుగుతో నడిచి దేవుని ఆత్మ యొక్క అనుభవాలలో అనేక సంఘాలను కట్టడానికి ప్రభు మాకు కృపను అనుగ్రహించాడు. ఆది అపోస్తుల మీద ఏ ఆత్మ అయితే నిలిచి ఉన్నదో అదే ఆత్మతో నింపబడిన వారమై ఆ శక్తిని అనుభవిస్తూ అనేక గ్రామాలు, కుగ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు, ఈరోజు ప్రపంచమంతా అనేక రీతిలుగా సేవ చేయడానికి ప్రభు కృపను అనుగ్రహించాడు. దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాడు. అంతే. ఈరోజు వాక్యం సత్యం కనుక నేను సంగమా వివరించి ఎక్కువ చెప్పలేను. కానీ ఈరోజు నువ్వు ఆత్మను పొందాలి. నువ్వు పోయబడిన ఈ రాయిని స్తంభముగా నిలిపి ఏం చేస్తున్నాడు? ఇది దేవుని మందిరమే, కానీ వేరొకటి కాదు, ఇదే పరలోకపు గవిని ఇదే అని చెప్పి ప్రియులారా అక్కడ ఏం చేశాడట, దానికి బేతేల్ అని పేరు పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఎందుకని దేవుడు అతనికి తోడై ఉన్నాడు, అతన్ని ఆశీర్వదించాడు, గొప్పవానిగా చేశాడు. ప్రియులారా జనాంగముగా మార్చాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన అనంతరం ఆ ఇశ్రాయేలుని దేవుడు ఒక దేశముగా మార్చినాడు. ఈరోజు గమనించినట్లయితే ఆ రాయి స్తంభముగా నిలిపాడు. ఈరోజు ఈ 6 అనుభవాలు నేర్చుకోండి. కనుక నేను 7వ అనుభవం నాకు ముగించేస్తాను. 7వ అనుభవం ఏమిటి చెప్పనా? ఎన్ని అనుభవాలు కలిగినా 7వ అనుభవం ఏమిటంటే చెక్కబడిన అనుభవం. చెక్కబడిన అనుభవం. 32వ అధ్యాయంలో యాకోబుని ఇశ్రాయేలుగా మార్చడానికి దేవుడే ప్లాన్ చేసి ఆయన చెక్కుతూ ఉన్నాడు. తొడగుటిని విరగగొట్టినాడు ఆయన. ఇక మీదటి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలే. వింటున్నారా? ఆయన చెక్కకపోతే నీవు అక్కడ ఏం చేయబడు? కట్టబడలే. టాపీ మేస్త్రి ఉన్నాడు అనుకోండి, రాయి మీద రాయి పెడతా ఉంటాడు. చివరికి ఏం చేస్తాడు? ఒక రాయి పొడుగ్గా వచ్చిందనుకో, ఆ పొడుగ్గా ఉన్న రాయిని అలాగనే ఉంచుతాడా? ఉంచడండి. ఏం చేస్తాడు? ఆ రాయిని తన చేతిలో ఉన్న టాపీ తీసుకొని తనకి ఎంత ఎక్కువైందో దాన్ని ఏం చేస్తాడు? ఆ టాపీ తీసుకొని దాని మీద కొట్టి దాన్ని ఏం చేస్తాడు? వేరు చేస్తాడు. ఈరోజు ఇదే చెక్కబడిన అనుభవం. నీవు ఆయన మందిరములో కట్టబడాలి అంటే ఈరోజు నువ్వేం చేయబడాలి? చెక్కబడాలి. 23వ అధ్యాయం యోబు గ్రంథం 23:10 ముగించబోతున్నాను. 23వ అధ్యాయం 10 ఏమన్నాడు చూడండి.
నేను వెళ్ళు మార్గము నా దేవునికి తెలుసు. నేను శోధించబడిన మీదట గమనించారా 23 నడుచు మార్గం ఆయనకి తెలియను. ఆయనను శోధించిన తరువాత నేను సువర్ణమలే కనపడదు. నా పాదములు ఆయన అడుగు జాడు విడువక నడిచింది. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరించి తిని ఆయన పెదవులాజ్ఞను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాట నా స్వభిప్రాయం కంటే ఎక్కువగా తిని. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలిగిన వాడెవడు? 13 చివరి భాగం, ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయను. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఆయనకి ఇష్టమైనది ఏదో అదే చేయను. ఆయన చేశాడు. ఎంత నష్టం కలిగింది ఆలోచించి, ఎంత వేదన, శరీరము చీకిపోయి, శరీరము కుళ్ళిపోయి, దుర్గంధపు వాసన కొడుతూ ఆయన భార్య, ఒకరోజు బైబిల్లో రాస్తాడు, ఆయన శ్వాస ఆయన భార్యకి ఏమైంది? అసహ్యమాయన. దేవుడు ఎలా చెక్కాలనుకున్నాడో అలా చెక్కడం ప్రారంభించాడు. అందుకంటాడు, ఈ రోజున క్లుప్తంగా చెప్తున్నాను, ఈరోజు నువ్వు ఒప్పుకోవాలి, ఆయనకి ఇష్టమైనది ఏదో అది నాలో జరిగించు అని అడుగు. నీకు ఇష్టమైనట్లుగా నన్ను మలుచు. ఆయన మందిరములో కట్టబడాలి అంటే, ఆ మందిరములో సజీవమైన రాయిగా నీవు మార్చబడాలి అంటే ఈరోజు నీవు కట్టబడాలి. కట్టబడడానికి ముందు నీవు చెక్కబడాలి. ఆమెన్, ఆమెన్. ప్రభు మమ్మల్ని చెక్కుతూ ఉన్నాడు. 32-31 సంవత్సరం ఆయన మమ్మల్ని చెక్కుతూనే ఉన్నాడు, ఇంకా చెక్కుతూనే ఉన్నాడు. ఆయన ఎంతగా చెక్కుతాడో అంత వైభవముగా ఆయన సన్నిధిలో మేము కనబడగలం. ఈరోజు పునాదులు అపోస్తులైతే, మూలరాయి క్రీస్తు అయితే, ఈరోజు సజీవమైన రాళ్ళు నీవు నేనై ఉన్నా. అనగా 7వ అనుభవం కట్టబడిన అనుభవం. పౌలు జీవితంలో ఆయన కలిగిన శ్రమలు, అనేక శ్రమలు, అనేక బాధలు. రోమపత్రిక 8వ అధ్యాయం 35 నుంచి మనం చదువుకున్నట్లే, శ్రమ అయినను, బాధ అయినను, హింసైనను, కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనతైన, ఉపద్రవమైనను, ఇవన్నీ క్రీస్తు ప్రేమలో నుంచి నన్ను ఎడబాపున అంటాడు. ఉన్నవైనను, రాబోనవైనను, లోతైన ఎత్తైనవేవి కూడా క్రీస్తు ప్రేమలో నుంచి నన్ను ఏది కూడా వేరు చేయలేదు. ఒక్కొక్క రీతిగా పౌలుని చెక్కింది. ముగించబోతున్నాను. ఈ రోజున పేతురు ఆ రీతిగా చెక్కబడ్డాడు. కనుకనే పేతురు, ఇదిగో నీవు రాయివి అన్నాడు. పేతురు, నీవు రాయి, ఈ బండ మీద నా సంఘమును కట్టదు. పరలోకపు యొక్క ఆ తాళపు చెవులు పేతురికి అనుగ్రహించాడు. సంఘమా, ఈరోజు వాక్యం వింటున్న నీవు అలాంటి సజీవమైన రాయిగా నీవు మార్చబడాలి. ఈ 7 అనుభవాలు ఎవరిలో కలిగి ఉంటారో వారే సజీవమైన రాళ్ళు. లేనట్లయితే వాళ్ళు సచ్చిన రాళ్ళే, సమాధులకు ఉపయోగించే రాళ్ళే, మందిరాలకు ఉపయోగించే రాళ్ళు కావవి. ఇంక వేరు వేరు స్థలాల్లో ఉపయోగపడతాయి. రాళ్ళే కదా, దేనికైనా ఉపయోగపడతానులే అనుకొని చాలామంది అంటూ ఉంటారు. కానీ నీవు ఉపయోగపడవలసింది దేనికోసం అంటే ఆత్మ సంబంధమైన మందిరం కొరకు. తల వంచండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు ఈ మాటలు మన హృదయములు ముద్రించునుగాక. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం అయ్యా, స్తోత్రం, స్తోత్రం. ఒకసారి నిన్ను నీవు పరిశోధించుకో. ఈరోజు ఆత్మ సంబంధమైన మందిరములో సజీవమైన రాయిగా ప్రభు నన్ను తీర్చిదిద్దు నాయన అని ప్రార్థిస్తావా? నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఎన్నో అనుభవాలు మీకు పరిచయం చేశాను. ఈ 7 అనుభవాలు కలిగిన అదే ఆ రాయే సజీవమైన రాయి. సజీవమైన రాయికి 7 అనుభవాలు ఉంటాయి. ఆ 7 అనుభవాలు లేకపోతే అది సచ్చిన రాయి, దేనికి దానికి ఉపయోగపడతాయి. కానీ నీవు ఆత్మ సంబంధమైన మందిరములు నీవు కట్టబడలేవు. నువ్వెక్కడైనా ఉపయోగపడవచ్చు, దేనికైనా ఉపయోగపడవచ్చు. నీవు రాయివే, మంచిదే. కానీ ప్రియులారా, అనుభవాలు లేకపోతే నువ్వు ఎక్కడైనా దేనికైనా నువ్వు ఉపయోగపడవచ్చు. అలాగా అందుకొరకైనా దేవుడిని చేసింది. ఈరోజు తీర్మానం చేసుకో, నీ మందిరములు నేను కట్టబడాలి. కారణము నాయన, నీవు ఆ మందిరానికి మూలరాయిగా నీవున్నావయ్యా. మా పితరులు పునాదులై ఉన్నారు, నేను ఒక మంచి రాయిగా మార్చబడాలి అని ప్రార్థన చేసుకో. నీ కొరకు నేను ప్రార్థించబోతు. దయాళుడైన మా తండ్రి, మా రక్షక, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ పునరుద్ధాన దినమందు తిరిగి మరల సజీవమైన రాయికి నేను ఎన్ని అనుభవాలున్నాయో
వాటన్నిటిని మరలా మాకు జ్ఞాపకం చేశావు. ఆ రీతిగా మేము నడిపించబడటానికి, సరిదిద్దుబడటానికి, క్రమపరచబడటానికి, చెక్కబడటానికి మీ కృపను అనుగ్రహించండి. మీ మందిరములో ఉపయోగపడే రాళ్ళుగా బిడ్డలను మీరు మార్చి మహిమ పొంది మీ ఆగమనం కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ నేను సహవాసం సమాధానం మనకు పరిశుద్ధులకి ఇప్పుడు సమాప్తి వరకు, ముఖ్యంగా ఇదిగో సజీవమైన రాయిగా మార్చబడాలని ఆశించిన ప్రతి బిడ్డకి మీరు వచ్చి పర్యంతరం తోడై నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.